కింద నుంచి పై చివరి వరకు కూడా కాయ ఒకటే సైజు ఒకటే లెవెల్లో చూడండి. సైజు కూడా చూడండి ఒకసారి. కింద ఎలా ఉందో కింద పైన కూడా అలాగనే ఉంది. ఏ కాయ పట్టుకున్నా కానీ కూడా బాగుంది, మంచిగా షేనిష్ గా గ్రీన్ బాగుంది క్వాలిటీ. చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారు సార్ మిమ్మల్ని ఏ వెరైటీ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఈ సంవత్సరమే నేను కొత్తగా తెచ్చుకున్న పిఎస్ ప్రజ్వల సీడ్స్ వాళ్ళది ఏంజిల్ అనే రకం తెచ్చేసుకుని చాలా మంది వచ్చి చూసిపోవటం కూడా జరిగింది రైతులందరూ కూడా. ఇప్పుడు కూడా ఈ చేను ఇట్లా కలర్ కానీ బాగా క్వాలిటీగా ఉందంటే పక్కమటి సింతిర్యాల కానీ నక్కగూడెం చుట్టుపక్కల పల్లెటూరు గ్రామస్తులు రైతులు కూడా వచ్చి చూసిపోయారు బాగుందని. కొంతమంది రైతులు కూడా ఈ విత్తనం ఎక్కడ తెచ్చామని అడిగారు. తప్పనిసరిగా మళ్ళీ వేసుకుంటామని కూడా చెప్తున్నారు. చూడండి ఇది పూత కూడా లావు అండి. ఇది పూత లావు. ఏ మందు కొట్టినా కానీ కూడా పూతలో ఉన్న నల్లి కానీ ఏదైనా సరే గబుక్కుని తొందరగా తీసుకుంటుంది. ఈ పూత లావు ఎడల్పు వల్ల మనం స్ప్రే చేసే ప్రతి ఒక్క మందు కూడా పూతకు టచ్ అయ్యి దాంట్లో ఉన్న నల్లి కానీ తామర పురుగు కానీ తొందరగా కంట్రోల్ అవుతుంది. అంటే కాపు కూడా ఏమంటే సెట్ అవుతుంది. కాపు పిందె బాగా సెట్ అవుతుంది. కానీ వైరస్ కానీ అన్ని రోగాలకు తట్టుకుంటుంది బాగా. లాస్ట్లో ఒక చిన్న మాట సార్, తేలిగ్గా ఎంత తెలియని రైతు వేసినా కానీ ఎన్ని క్వింటాలు తీయచ్చు తేలిగ్గా ఈ యొక్క విత్తనం? 30 క్వింటాలు అయితే తప్పనిసరిగా తీయచ్చు. ఎంత తక్కువలో 30 క్వింటాలు అయితే తక్కువ చేయొచ్చు. నేను అందులో వేసిన కాంప్లెక్స్ ఎరువులు కూడా పెద్దగా ఏం లేవు. దీనికి అడుగు మందు కూడా వేయలే, అడుగు ఎరువు కూడా తోలలే. కాంప్లెక్స్ ఎరువు కట్టలే ఒక 14 కట్టలు వేసాను. 14 కట్టలు వేసారు ఇప్పటికి, బలం కట్టలు అంతే. మామూలుగా ఎరువు కానీ ఇలా ఏం పెట్టలే, అసలు ఏం లేదు దీంట్లో. అసలు ఎట్లాంటిది ఎరువు కానీ ఏం లేదు, అసలు ఏం చేయలేదు. ఒక కాంప్లెక్స్ ఎరువు మాత్రం 14 కట్టలు వాడాను. ఇప్పుడు అది కోత కోపించిన తర్వాత నెక్స్ట్ వాడదామని చెప్పేసి అట్లా ఆపేసిన. ఎంత వర్షం వచ్చినా కానీ కూడా చెట్లు పడిపోవటం కానీ వాలిపోవటం కానీ అట్లాంటిది ఏం లేదు, ఇబ్బంది ఏం పడలేదు, బాగానే ఉంది. ఇంత లోడింగ్ ఉండి కూడా ఏ కొమ్మకా కొమ్మ కింద స్టెమ్ చాలా స్టాండర్డ్గా ఉండటం వల్ల చెట్లు కూడా వరగటం లేదని చెప్పి చెప్తున్నారండి రైతులు కూడా. ఏరియా వ్యవస్థ బాగుంది. వ్యవస్థ బాగా డెవలప్ కావటం వల్ల నీకు ఎంత మొంత తుఫాను వచ్చినా ఏది వచ్చినా ఎంత వర్షాలు వచ్చినా కానీ కూడా చూడండి తట్టుకుంది. జడకాపు చెట్టు నిలబడి ఉంది. రైతులు మీ తోటి రైతులకి మీరు ఏం చెప్పగలరు దీనివల్ల అంటే ఈ విత్తనం వరకు అయితే నా విషయం వరకు అయితే నాకైతే 100% బాగా నచ్చింది. నాతో పాటు రైతులు కూడా అందరూ తప్పనిసరిగా ఈ యొక్క ఏంజిల్ అనే వెరైటీ ప్రజ్వల సీడ్స్ వాళ్ళది తప్పనిసరి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి 4 ఎకరాల్లో 1 ఎకరం ఖచ్చితంగా ఏంజిల్ వెరైటీ వేయండి. వేసుకోవాల్సిందే. మీరు అధిక దిగుబడులు రావాలి. వేరే విత్తనంతో చూస్తే దీని కాపు చిక్కదనం కానీ దగ్గర కానీ క్వాలిటీ కానీ గనుపులు కానీ అన్ని విధాలా మాకు నచ్చింది. ఆమెకి చెట్టుకు హైట్ వస్తుంది, పన్నా వస్తుంది, చీలికలు ఎక్కువ ఉన్నాయి. అన్నీ కూడా బాగా కాపు చిక్కదనం సైజు ఉంది. కోత కూలి ఎలా పట్టవచ్చు అండి? ఇది మామూలుగా ఒక క్వింటం ఎంతమంది కోయచ్చు? సపోజ్ సుమారుగా 7 నుంచి 6, 7 అంటే కూలి కూడా తగ్గుతుంది, లేబర్ ఛార్జ్ కూడా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.